నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న విపక్షాలపై మోదీ ఘాటు వ్యాఖ్యలు తీవ్రవాదులకు పాక్ మద్దతు ఇచ్చినట్టే అక్రమార్కులకు అవకాశం ఇస్తున్నాయని ఆరోపణ రాహుల్ పై ప్రధాని ప్రత్యక్ష విమర్శలు ఏ ప్రకంపనలు లేవంటూ వ్యంగ్యాస్త్రాలు నగదు రహిత లావాదేవీలతో అవినీతిని అంతం చేద్దామని ప్రజలకు పిలుపు అక్రమ లావాదేవీల వ్యవహారంలో తమిళనాడు సీఎస్ కు ఉద్వాసన నోట్ల మార్పిడిలో శేఖర్ రెడ్డికి సహకరించిన కోల్కతా వ్యాపారి సహా 4 అరెస్ట్ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంలోనే సమర్థత ఉందన్న చంద్రబాబు పట్టణాల్లో సుందరీకరణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవెల్లి నరసన్నపేటలో గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి రేపు ఉదయం 7:53 ముహూర్తం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనూహ్య నిర్ణయం పదవికి రాజీనామా చేస్తూ కేంద్రానికి లేఖ అధ్యాపక వృత్తిలో కొనసాగేందుకేనని స్పష్టీకరణ హాఫ్ స్పిన్నర్ అశ్విన్ కు 2 ఐసీసీ అవార్డులు ఈ ఏటి మేటి క్రికెటర్ అత్యుత్తమ టెస్ట్ ఆటగాడి పురస్కారాలు ప్రపంచ వన్డే జట్టు సారథిగా కోహ్లీ పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పాకిస్తాన్ మన దేశంలోకి ఉగ్రవాదుల్ని దొంగచాటుగా చొప్పిస్తుంటే నల్లధనం విషయంలో కొన్ని పార్టీల నేతలు అవినీతి పరులకు కవచంగా నిలుస్తున్నారని ఆరోపించారు పార్టీలు నేతలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అవినీతి రహిత భారతావని కోసం తాము చేస్తున్న పోరాటానికి దేశ ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు ఆ దిశలో విజయం సాధిస్తామని తేల్చి చెప్పారు బనారస్ విశ్వవిద్యాలయం వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనంపై పోరాటంలో విపక్షాల వైఖరిని తూర్పారబట్టారు మొదట క్యాన్సర్ పరిశోధనా కేంద్రం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన చేసిన ప్రధాని జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ పెద్ద నోట్ల రద్దు విషయంలో విపక్షాల తీరు అవినీతిపరులకు కొమ్ము కాసేలా ఉందని విమర్శించారు मैंने जब इस पूरा काम के लिए दिमाग खपा रहा था योजना बना रहा था कभी सोचा नहीं था कि देश के राजनेता कुछ और कुछ राजनीतिक दल हिम्मत के साथ बेईमानों के साथ खड़े हो जाएंगे अब मैं सोच रहा हूँ ये सब कैसे हो रहा है जी पाकिस्तान घुसपैठियों को हिंदुस्तान में भेजना हो तो क्या करता है वो सीमा पर फायरिंग शुरू कर देता है तो फिर हमारी फौज भी बिजी हो जाती है उसके साथ इधर उधर चलती रहती है आमने सामने और लपक करके वो घुस जाते हैं उनको कवर मिल जाता है बेईमानों इन दिनों संसद में आपने देखा होगा तू मैं इन लोगों को पीछे से मुझे अब समझ आया ये होहल्ला किसकी भलाई के लिए किया जा रहा है बेईमानों को बचाने के लिए बेईमानों को रास्ता दिखाने के लिए न जाने कैसी कैसी तरकीब अपनाई जा रही है నోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తనపై చేసిన విమర్శలను మోదీ తిప్పికొట్టారు जब मैं कैशलेस की बात करता उन्होंने कहा कि इस देश में 50% लोग गरीब हो वहाँ ये टेक्नोलॉजी वगैरह कैसे हो सकता है अब मुझे बताओ भाई ये वो अपना रिपोर्ट कार्ड दे रहे हैं कि मेरा दे रहे हैं ये 50% गरीबी ये विरासत किसकी मैं झेल रहा हूँ जी उनके एक युवा नेता है अभी भाषण सीख रहे हैं ऐसे करते वो भी ऐसे कर और बोलना शुरू किया है मेरी खुशी का कोई पार नहीं 2009 में पता ही नहीं चलता था कि भाई इस पैकेट के अंदर क्या है अब पता चल रहा है अभी ये है ये नहीं न बोलते तो बड़ा भूकंप आ जाता था और देश को इतना बड़ा भूकंप झेलना पड़ता कि देश 10 साल तक उभर नहीं सकता था लेकिन अच्छा हुआ कि बोलना शुरू हो गया तो पता चल रहा है भूकंप की संभावना बची नहीं किसी का काला धन खुल रहा है तो किसी का काला मन खुल रहा है నోట్ల రద్దు తరువాత ఎన్నో ఇబ్బందులు కోర్చి మరీ సామాన్యులు తన ప్రయత్నానికి మద్దతు తెలుపుతున్నారని ప్రశంసించిన మోదీ వారి ఇబ్బందులు వృధాగా పోవని స్పష్టం చేశారు నల్లధనంపై పోరాటంలో భాగంగా నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు సహకరించాలని పిలుపునిచ్చారు काला धन भ्रष्टाचार की सफाई तो हो लेकिन फिर से पनपे नहीं इसकी भी व्यवस्था होनी चाहिए
इसमें मुझे आपकी मदद चाहिए पढ़े लिखे नौजवानों कि हम ऑनलाइन बैंकिंग की और लोगों को तैयार करें। अब चाय मोबाइल फोन से भी पेमेंट देकर के पिया जा सकता है, चाय मोबाइल फोन से पेमेंट लेकर के बेचा जा सकता है, हर चीज संभव है। आपके मोबाइल फोन में ही आपकी बैंक है, अगर आपका बैंक में खाता है आप आराम से उसको ऐप को डाउनलोड करके कारोबार चला सकते हैं। हम जितना ज्यादा ये करेंगे ये नोटों का खेल बंद होना शुरू हो जाएगा। నల్లధనం అవినీతిపై తమ ప్రభుత్వం ప్రారంభించిన యుద్ధం వల్ల ప్రస్తుతానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా దేశం ఈ మురికి కూపం నుంచి బంగారంలా బయటకు వస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎదురుదాడికి దిగారు. తనను ఎంత ఎగతాళి చేసినప్పటికీ అవినీతిపై సంధించిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాల్సిందేనని ఉత్తరప్రదేశ్లోని బహరైచ్లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో డిమాండ్ చేశారు. నోట్ల రద్దు నిర్ణయం దేశ సంపన్న వర్గాన్ని కాపాడేందుకేనని పునరుద్ఘాటించిన రాహుల్ ప్రధాని మోదీ నల్లధనం కలిగి ఉన్నవారిని ఒక్కరినైనా జైలుకు పంపించారా అని ప్రశ్నించారు. నోట్ల రద్దును నల్లధనంపై లక్షిత దాడులుగా కేంద్రం చేస్తున్న ప్రచారాన్ని తప్పుపట్టిన రాహుల్ రెండో ప్రపంచ యుద్దంలో భారీ ప్రాణ నష్టానికి కారణమైన అణుబాంబులతో పోల్చారు. सवाल ये है कि प्रधानमंत्री ने भ्रष्टाचार किया या नहीं। आप मेरा जितना मजाक उड़ाना चाहते हो उड़ाओ, मगर आप देश के युवाओं का और मेरे सवाल का जवाब दो। मेरे सामने लोकसभा में मनरेगा का मजाक उड़ाया, मजदूरों के बारे में कहते हैं ये लोग गड्ढा खोदते हैं, गड्ढा खोदते हैं, गड्ढा खोदते हैं। नरेंद्र मोदी जी, हिंदुस्तान का मजदूर गड्ढा नहीं खोदता है, हिंदुस्तान को बनाता है। काले धन पर सर्जिकल स्ट्राइक, मोदी जी ये आपका सर्जिकल स्ट्राइक नहीं था, फायर बॉम्बिंग थी, आग की बॉम्बिंग थी हिंदुस्तान के गरीब लोगों पर, हिंदुस्तान के किसानों पर, हिंदुस्तान के मजदूरों पर, हिंदुस्तान के मिडिल क्लास पर। ఆదాయ పన్ను శాఖ దాడుల్లో అక్రమంగా ఉంచుకున్న నగదు బంగారం బయటపడిన వేళ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావును పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఆయన స్థానంలో తమిళనాడు సీఎస్గా గిరిజా వైద్యనాథన్ ను నియమించినట్లు తమిళనాడు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శివదాస్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు తమిళనాడు భూ పరిపాలనా విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గిరిజా వైద్యనాథన్ 1981 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడు తంజావూరులో 1959 ఏడాది పుట్టిన గిరిజా వైద్యనాథన్ గతంలో మదురై జిల్లా కలెక్టర్, రాష్ట రహదారుల కమిషనర్ వంటి పలు పదవుల్లో పనిచేశారు. గిరిజా వైద్యనాథన్ తమిళనాడుకు 4వ మహిళా ప్రధాన కార్యదర్శి కాగా రామ్మోహన్ రావు సస్పెన్షన్ ఉత్తర్వులను ఆయన ఇంటికే పంపించారు. ఈ ఉత్తర్వులు అందించగానే ఆయన ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ కాపలాదారుల్ని ఉపసంహరించారు. నగదు అక్రమ లావాదేవీల వ్యవహారంలో రామ్మోహన్ రావుతో పరోక్ష సంబంధాలు నెరిపారన్న ఆరోపణలపై అరెస్టైన కోల్కతా వ్యాపారి పారస్ మాల్ లోధాను ఢిల్లీ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. గనుల వ్యాపారి శేఖర్ రెడ్డి సహా రోహిత్ టండన్ అనే వ్యక్తులకు 25 కోట్ల రూపాయల విలువైన నోట్ల మార్పిడికి సహకరించాడనే ఆరోపణలపై లోధాను నిన్న రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు విచారణ అనంతరం ఇవాళ ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అంతర్జాతీయ హవాలా ముఠాల సమాచారం సహా ఇతరుల పేర్లను రాబట్టేందుకు 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరగా 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. మరోవైపు శేఖర్ రెడ్డి అనుచరులు ప్రేమ్ కుమార్, రత్నం, రామచంద్రన్ను అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నై సీబీఐ కోర్టులో హాజరుపరచగా నిందితులకు జనవరి 4 వరకు కోర్టు రిమాండ్ విధించింది. అటు తమిళనాడు గిడ్డంగుల సంస్థ ఎండీ నాగరాజన్ ఇంట్లో సోదాలు చేసిన ఆదాయ పన్ను శాఖ 1,50 లక్షల రూపాయల నగదు, 6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నై విమానాశ్రయంలో చేపట్టిన తనిఖీల్లో 5 నుంచి 1,34 లక్షల విలువైన కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పాలనలో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంలోనే అధికారుల సమర్థత తెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆధార్, మొబైల్ సంఖ్యతో నగదురహిత లావాదేవీల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన కృష్ణా జిల్లా కలెక్టర్ను అభినందించిన చంద్రబాబు వినూత్న ఆలోచనలతోనే ముందుకు సాగితే అద్భుత ఫలితాలొస్తాయని కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో పట్టణ సుందరీకరణ కోసం ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పాటు సహా విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలకు బాహ్య వలయ రహదారులు వంటి పలు నిర్ణయాలను వెల్లడించారు.
విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రాథమిక రంగంపై జరిగిన సమీక్షలో అనావృష్టి పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు వినియోగించే రెయిన్ గన్ల నిర్వహణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెయిన్ గన్లను పర్యవేక్షించేందుకు త్వరలో నిర్వహణ సిబ్బందిని కూడా నియమిస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యానాల్లో నీటి నిర్వహణ అత్యంత ముఖ్యమన్న చంద్రబాబు అధిక దిగుబడులు సాధించేందుకు సరైన సమయంలో నీరు అందించాలన్నారు. సాధ్యమైనంత వ్యవసాయ యాంత్రీకరణ జరిగేలా చూడాలని సూచించారు. వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖను ఆదేశించిన సీఎం రైతులకు రబీలో పంట రుణాలపై తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పంట రుణాల విషయంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలన్నారు. ఐపాడ్ ద్వారా మంజూరైన 500 కోట్ల రూపాయలకు తోడు ఇతర మార్గాలలో సమకూర్చుకున్న మొత్తం 1100 కోట్లను రాయలసీమలో వ్యవసాయాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. కర్నూల్లో వ్యవసాయ దిగుబడులు పెరిగి ప్రభుత్వంపై రైతులకు నమ్మకం కలిగిందని, దీనికి తగిన ప్రాచుర్యం కల్పించడంలో యంత్రాంగం విఫలమైందన్నారు. అధికారులు చొరవతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ఈ ఏడాది సాధించిన పురోగతిని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ వివరించగా, రికార్డు స్థాయి దిగుబడులు సాధించిన అధికారులను సీఎం అభినందించారు. మరోవైపు నగదురహిత లావాదేవీలపై చర్చలో భాగంగా బుధవారం మంత్రులు, ఐఏఎస్ అధికారులు జరిపిన నగదురహిత లావాదేవీలపై చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. తొలిసారిగా కృష్ణా జిల్లాలో ఆధార్ అనుసంధాన నగదురహిత వ్యవస్థను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ బాబును అభినందించారు. ఎలాంటి డెబిట్, క్రెడిట్ కార్డు, ఈ పాస్ మిషన్ లేకుండా మొబైల్ సాయంతో ఆధార్ నెంబరు, వినియోగదారుడి వేలిముద్ర ఆధారంగా జరిపే ఈ లావాదేవీలపై ఈ నెల 28న ఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రుల కమిటీ సమావేశంలో అందరికీ అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఇది బెస్ట్ మోడల్, ఫేర్ ప్రైస్ షాప్స్. ఇది కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఇంట్రాపరబిలిటీ కూడా తీసుకెళ్లారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కింద బెస్ట్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. ఆధార్ వస్తే సరిపోతుందని ఆ రోజు మేము డిస్కస్ చేసి డెమాన్స్ట్రేషన్ కూడా చూపించారు. టు మై సర్ప్రైజ్ 15 నిమిషాల్లో 10 ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి. బాబు, నిన్ను రికగ్నైజ్ చేయాలనుకుంటున్నాను నీ సర్వీస్ ని, కమ్ హియర్. అందరూ కూడా ఇన్నోవేటివ్ ఐడియాకు నాంది పలికారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని. విశాఖ తీరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు సాగరమాలకు తోడు సౌందర్యమాల పేరుతో మరో బాహ్య వలయ రహదారిని అత్యంత సుందరంగా నిర్మిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో బుద్ధమాల, తిరుపతిలో వైకుంఠమాల పేర్లతో బాహ్య వలయ రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు. పట్టణ సుందరీకరణ, ల్యాండ్స్కేపింగ్ కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మురికివాడల స్థానంలో ఆధునిక ఇళ్లను నిర్మించే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాల్లో గృహప్రవేశాలకు రంగం సిద్దమైంది. రేపు ఉదయం వేద మంత్రోచ్చరణల మధ్య 600 కుటుంబాలు సామూహికంగా ఇళ్లలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సొంతింటి కల నెరవేరుతున్న వేళ 2 గ్రామాల ప్రజల్లో ఆనందం రెట్టింపైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేట దేశంలోనే సరికొత్త అధ్యాయం ప్రారంభించే సమయం ఆసన్నమైంది. దేశంలోనే తొలిసారిగా ఊరంతా 2 పడక గదుల ఇళ్లు నిర్మించుకున్న ఈ 2 గ్రామాల్లో సామూహిక గృహప్రవేశానికి ముహూర్తం సమీపిస్తోంది. శుక్రవారం ఉదయం 7:53 600 గృహాల్లోకి లబ్ధిదారులు ఒకేసారి శాస్త్రోక్తంగా ప్రవేశించనున్నారు. వేర్వేరు గ్రామాల నుంచి రప్పించిన 600 మంది పురోహితులు అందరితో ఒకేసారి గృహప్రవేశం చేయిస్తారు. కేసీఆర్ ఎర్రవల్లిలో విశాలంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్లో పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు 502, 503 ఇండ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి. మిగతాయి కూడా ఇంకొక 15-20 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళు కూడా పూజా కార్యక్రమాలు కొంతమంది జరిపించుకుంటున్నారు. ఎర్రవల్లి, నరసన్నపేట 2 గ్రామాలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ గ్రామాలుగా కూడా రేపు డిక్లేర్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా అకౌంట్ ఇవ్వడం జరిగింది. డెబిట్ కార్డు ఒకటి ఇవ్వడం జరిగింది. పాస్ మిషన్స్ కూడా ఇక్కడ అందరికీ కూడా సమకూర్చడం జరిగింది. ఓ క్రమ పద్ధతిలో నిర్మించిన గృహాలు, సీసీ రహదారులు, వీధి దీపాలు ఇలా మొత్తంగా 2 గ్రామాలు చూడముచ్చటగా ఉన్నాయి. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూనే పట్నం సొబగులద్దుకున్న ఈ గృహాల్లో సకల సౌకర్యాలు కల్పించారు. ఇండ్లలో పూర్తి వసతులన్నీ కల్పించడం జరిగింది. సోక్పీట్ ఒకటి వాళ్ళ శ్రమదానంతో సోక్పీట్ చేయించాము. తర్వాత ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నుంచి తాగునీటి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. హరితహారం ప్రోగ్రాం కింద ఒక 5 మొక్కలు నాటుకున్నారు వాళ్ళు. ప్రతి వీధి కూడా శ్రమదానంతో వాళ్ళు గ్రీన్లో చెట్లు నాటుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా 2 పాడి గేదెలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు, రూరల్ ఎకానమీ ఇంప్రూవ్ చేయడానికి కుటుంబానికి ముఖ్యమంత్రి ఆదేశాల మీద 2 పాడి గేదెలు ఇవ్వడం జరిగింది. పెంకలు ఇల్లు ఉండే సార్, మాకు 15 మంది దందా మాది. అందరం ఒక్క దాంట్లోనే ఉన్నాము. ఇప్పుడు మాకు ఒక ఇల్లు ఇచ్చిండు, మాగానే ఉన్నాము. కోళ్ళు ఇస్తుండ్రు, 2 బాలలు ఇస్తుండు, ట్రాక్టర్ ఇచ్చిండు, మంచిగానే చేస్తుండు మా సారు. బంధుమిత్రుల సమక్షంలో అందరూ సామూహిక గృహప్రవేశం చేస్తున్న వేళ 2 గ్రామాలకు పండుగ కళ వచ్చింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అనూహ్యంగా రాజీనామా చేయడం ఇవాళ దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తూ ఈ మధ్యాహ్నం నజీబ్ జంగ్ కేంద్రానికి లేఖను సమర్పించారు. పదవీ కాలం పూర్తవడానికి మరో 18 నెలలు గడువు ఉండగానే రాజీనామా చేసిన జంగ్ తనకు అత్యంత ప్రియమైన బోధనా వృత్తిని తిరిగి చేపట్టేందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు లేఖలో వివరించారు. తనను ఆదరించి సహకరించిన ఢిల్లీ ప్రజలకు జంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో ఢీ అంటే ఢీ అన్నట్టే వ్యవహరించిన జంగ్ ఈ రోజు మాత్రం కృతజ్ఞతలు తెలిపారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. వైమానిక దళ విమానంలో భాగ్యనగరానికి వచ్చిన ఆయనకు హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతం పలికారు. ఈ నెల 31 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్న ప్రణబ్ రేపు సికింద్రాబాద్లోని సైనిక దంత వైద్య శాఖ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 25న బెంగళూరు వెళ్లనున్న రాష్ట్రపతి నిఖిల్ భారత్ బంగ్లా సాహిత్య సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ 10 రోజుల పర్యటనలో కేరళ, తమిళనాడులో కూడా పలు కార్యక్రమాలకు హాజరవుతారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెటింగ్ శాఖ పరిధిలో నగదురహిత లావాదేవీలు ఉధృతం చేసేందుకు చట్టం తీసుకొస్తున్నట్టు తెలంగాణ మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు మండలిలో స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి కోసం బ్యాంకులు 24,000 రూపాయల నగదు రూపంలో ఇచ్చేలా ఆర్బీఐతో మాట్లాడామని ఆయన తెలిపారు. రైతు బజార్లలో టోకెన్ల విధానాన్ని అమలు చేయడం ద్వారా నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి కొంతమేర ఉపశమనం కల్పించామని మంత్రి వివరించారు. త్వరలోనే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక కొత్త చట్టాన్ని కూడా తేబోతా ఉన్నాం. ఈ సెషన్లోనే తేవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ చట్టం ప్రకారంగా ఏంటంటే డైరెక్ట్ పర్చేజెస్ కూడా మనము అందులో వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం. దీని ద్వారా ఏంటంటే మార్కెట్ బయట జరిగే లావాదేవీలను కూడా చట్ట పరిధిలోకి తెచ్చేటువంటి ప్రయత్నాన్ని మరి ప్రభుత్వం చేస్తా ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి నల్సర్ లా యూనివర్సిటీ వారిని ఆ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలని చెప్పి వారిని కోరాం. హైదరాబాద్ లో అందరికీ తాగునీరు అందించడం సహా కాలుష్య పరిశ్రమల తరలింపు, శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ సర్కార్ తెలిపింది. హైదరాబాద్ లో మంచినీటి గొట్టపు మార్గాల మరమ్మత్తు, రిజర్వాయర్ల సామర్థ్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి శాసనసభ ప్రశ్నోత్తరాల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నించాయి. రక్షిత మంచినీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మజ్లిస్, భారతీయ జనతా పార్టీ సభ్యులు వివరించగా హైదరాబాద్ లో ప్రస్తుతం 400 మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించుకుంటున్నారని వివరించారు. పాడైపోయిన పాత పైప్లైన్లు తొలగించి కొత్తవి వేస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1334 కిలోమీటర్ల మేర పైప్లైన్లు మార్చాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇప్పుడు స్కీమ్స్ అన్ని కలిపితే అధ్యక్ష 602 మిలియన్ గ్యాలన్ల చొప్పున మొత్తంగా మనకి ఇన్స్టాల్డ్ సిస్టమ్ ఉంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో హైదరాబాద్ లో కుండల ధర్నాలు, కుండలతో ప్రదర్శనలు, పోటీలు ఉండే అధ్యక్ష ప్రతిపక్ష పార్టీలకి. ఆ పని కూడా వాళ్ళకి లేకుండా చేసాం అధ్యక్ష. పూర్తి స్థాయిలో ఈరోజు వాటర్ సప్లైని కూడా బ్రహ్మాండంగా చేయడం వల్ల పవర్ సప్లై కానీ, వాటర్ సప్లై కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఈ మూడింటి విషయంలో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. కాబట్టే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు 150లో 100 సీట్లు టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారనే విషయాన్ని గౌరవ పెద్దలకు నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ గత శాసనసభ సమావేశాల్లో వైకాపా సభ్యులు కొందరు అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై సభా హక్కుల సంఘం విచారణ పూర్తి చేసింది. నివేదిక జనవరి 2వ వారంలో సభాపతి కోడెల శివప్రసాదరావుకి అందించనుంది. ఇవాళ కమిటీ ముందు 3 హాజరు కావాల్సి ఉండగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాలేకపోతున్నానని కారణాలను లేఖ ద్వారా సంఘానికి పంపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని సభా హక్కుల సంఘం ముందు హాజరై తమ వాదన వినిపించారు. ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వనందునే బల్లలపై ఎక్కాల్సొచ్చిందని, ఎక్కడా తాము నిబంధనలు ఉల్లంఘించలేదని వివరించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉత్తమ ఫలితాలు సాధించిన 4 అంగన్వాడీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2014-15, 2015-16 సంవత్సరాలకు బాపట్లకు చెందిన నాగమణి, అనంతపురానికి చెందిన శ్రీదేవి అవార్డులు స్వీకరించారు. తెలంగాణ నుంచి సికింద్రాబాద్కు చెందిన శారద, నాగర్ కర్నూలుకు చెందిన పార్వతమ్మ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
గర్భవతులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణ సహా చిన్నారులకు పోషకాహారం ఇవ్వడం, ఉచిత పాఠశాల నడపడంలో పనిచేసినందుకు ఈ పురస్కారాలు దక్కినట్టు చెప్పిన విజేతలు పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వాలు దృష్టి పెట్టిన నగదురహిత లావాదేవీలు పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2017 సంవత్సరానికి క్యాలెండర్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కొత్త క్యాలెండర్ను ఆవిష్కరించిన కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు 7 నగరాల్లోని మరుగుదొడ్ల సమాచారంతో కూడిన గూగుల్ టాయిలెట్ లొకేటర్ను కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, గుంటూరు సహా దేశవ్యాప్తంగా బహిరంగ మలమూత్ర విసర్జన లేని నగరాలకు ప్రశంసా పత్రాలందించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ రూపొందించిన ఈ క్యాలెండర్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పిన వెంకయ్య, ఈ క్యాలెండర్లో ఒక్కో నెలలో కేంద్రం చేపట్టిన ఒక్కో ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించిన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అక్టోబర్లో స్వచ్ఛ భారత్ లక్ష్యం దిశలో మార్గనిర్దేశనం చేసుకుంటున్నట్టు చెప్పిన వెంకయ్య, ఈ దిశలో రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలు సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఇప్పటికే స్వచ్ఛ భారత్ లక్ష్యాల్లో సగం వరకు సాధించామని వివరించారు. The focus now is towards counting and monitoring ODF wards and cities rather than counting toilets alone. On the date, 504 cities and towns have achieved ODF status, and a total of 739 cities and towns have committed to achieving ODF status by March 2017. This is indeed a quantum jump, where we had only 58 ODF cities in the end of March 2016. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం 3వ త్రైమాసికంలో ప్రధాన సంస్థల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే అంచనాల మధ్య మదుపర్ల అమ్మకాలకు మొగ్గిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా 7వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. క్రితం 6 సెషన్లో 455 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 263 పాయింట్లు క్షీణించి 26,000 బెంచ్ మార్క్ దిగువన ముగిసింది. ఈ ఉదయం 26,224 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదటి నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 26,248 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో 26,000 బెంచ్ మార్క్ దిగువకు పడిపోయి 25,940 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 25,980 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 82 పాయింట్లు తగ్గి 8,000 మార్కు దిగువన 7,979 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు వరుసగా 7 సెషన్లో నష్టపోవడం 21 నెలల్లో ఇదే మొదటిసారి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.